ఓకేనండి, నేనేం మాట్లాడను, లొడలోడ వాగుతూ ఉంటావు. నేను మాట్లాడితే వైనంగా చదువుతా అని చెప్పేసి రాజకుమార్ చదువుతా ఉంది. సరే నువ్వే చెప్పు గుట్ల గొప్ప చెప్పు. సరేనండి, మేమైతే ఇంకా ఈరోజు మీ అందరికీ హ్యాపీ సండే. చర్చికి వెళ్ళి చర్చి నుంచి వచ్చిన కాడి నుంచి చికెన్ కర్రీ, పులావు, అలానే తోలు కర్రీ అని అన్ని చేసేసుకొని భారీగా తినేసి మా పిల్లకాయలని మా అత్తమ్మ దగ్గర వదిలిపెట్టేసి మా ఆయన నేనైతే మా పొలాల దగ్గరికి వెళ్తున్నాం. పొలాలు చూడడానికి అయితే ఎప్పుడో కలుపు తీసినప్పుడు వెళ్ళానండి. ఇంకంతవరకు వెళ్ళలేదు, మా ఆయన తీసుకెళ్ళలేదు. 2-3 నెలల పైన అవుతుంది. అందుకని చెప్పేసి చేను ఎలాగుందని చెప్పి చూడడానికి వెళ్దాం పదండి. మన చేను కూడా ఎలాగుందని చెప్పేసి, ఇంకా కంకి వెళ్ళిందో లేదో, ఎన్ని రోజులకి మన పంట వచ్చిందో, మరి నాన్న 2 ఎకరాలు నర పండించాడు, మరి ఎన్ని బస్తాలు పండిస్తాడో లేదో అని చెప్పేసి మీరు అందరూ డౌట్ ఉండొచ్చు. ఇంకొక 2-3 నెలల్లో మనకి ఎన్ని బస్తాలు పండుతాయో తెలిసిపోయింది. మా ఊర్లో మ్యాక్సిమం మంచి పొలాలు అయితే 38-35. ఇంకా మనం తీసుకుని కూడా మంచి పొలాలే. బయలుదేరుతాం మరి. రాజకుమార్ కూడా ఇలాంటి ప్రెగ్నెన్సీ సమయంలో సరదాగా సరైన వాతావరణానికి తీసుకెళ్తున్నట్టు ఉండిద్ది. కడుపులో బేబీ కూడా హాయిగా ప్రశాంతంగా ఉండే వాతావరణం అనుకుంటూ ఉంటాడు. అంతేనా? బయలుదేరతా పదండి మరి. ఓకేనండి, ఇంకా మన చేను కాడికి అయితే వచ్చేసాము. రాజకుమారి జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ ఆలస్యమైనా నిదానంగా ప్రధానంగా రా, జాగ్రత్తగా. నేను జారిపడ్డా ఏం కాదు కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా రా, సరేనా? సరే అండి. ఈ చేనుకి వెళ్ళి రాక కనీసం 1-2 వారాల పైన అవుతుంది. కలుపు మందు కాదు తిక్కలు, గడ్డి మందు కాదు తిక్కలు, పురుగు మందును దోమ మందు. ఆ చేనులో వేరే చేనులో చూపి, ఈ చేను కాదు. ఇది ఎకరం కాడ కొట్టింది. మన రోజున ఏమైందంటే అండి, ఎకరానికి మనం మాగాడ వేసాం కదా, పక్కన 4 ఎకరాలు వేసుకున్నాడు వెనక సిక్కు. అయితే ఏం జరిగింది, ఆయన మొక్కజొన్న వేసిన తర్వాత కలుపు మందు కొట్టిండు, కలుపు చనిపోవాలని చెప్పేసి. ఆ మూమెంట్లో కొంచెం పై బిడి తిప్పేసరికి ఈ కనబడే వరి అంతా ఎండిపోయింది. మీకు తర్వాత అక్కడ పోయి చూపిస్తాను, సరేనా? ఇదిగో రాజా మన చేను చూడు, ఇది రాజా మన చేను. ఓ ఫుల్ కంకు వచ్చిందిగా. ఇక ఈ కంకు వచ్చింది కనబడేది. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని రాజీ, ఈ మడి నుంచి మొదలు పెట్టుకొని పై మడి 7 మడుల దాకా మందే. చాలా బాగా వచ్చింది బావా, కంకి వెళ్ళిందిగా. మరి చెప్పేంది, కంకి మొన్నే వచ్చింది, మన పొద్దున వచ్చినప్పుడు. ఇంకా ఈ 4-5 రోజుల్లో నిండిపోయింది కంకి. ఇప్పుడే పోత అనుకుంటా. ఇదిగో ఇప్పుడు నేను పోత వచ్చింది, ఇదే కంకి వచ్చినట్టు. అవును, వచ్చింది అంటారు. పట్టుకొచ్చి బయటికి ఎలగొక్కింది. తర్వాత ఇంకొక 10 రోజులకి పాలు పోసుకుంటాయి. తర్వాత దాంట్లో నుంచి బీపు గింజలు ఇంకొక 10 రోజులకి గట్టి పడతాయి. ఇంకో 10 రోజులకి ఏమో ఎండిపోతాయి. చాలా నయం అండి. ఒక్కొక్కరు అయితే మాగట్లో కలుపు తీసుకోలేక 10 మందిని 20 మందిని పెట్టుకుంటున్నారు. అసలుకి రెండో వరుస మనకి దేవుడి దేవాల ఫస్ట్ టైమే కలుపు తక్కువ ఉంది. రెండో వరుస ఏమో అక్కడక్కడ మా నాయనమ్మ మా తమ్ముడు మనం వచ్చి తీసాం కదా, ఇంకా ఆ విధంగా తీయడమే. ఇంకెంతవరకు చేలో కలుపు తీసింది లేదు. సరే రాజీ, ఇంకా చేను మంతా ఇట్నే ఉంటది. నువ్వు పైకి వచ్చి ఏమొస్తావు, లేక నువ్వు రాలేవు, నడవలేవు. నేను పై దాకా పోయి మళ్ళీ నీళ్ళు ఉండలేదు చూస్తాను. వస్తావా? అంత సినిమా లేదులే కానీ ఏం పులిహోర కలుపుతావు నువ్వు, జాగ్రత్త. మళ్ళీ మీద నడవలేవు, 2. నేను పోయి వస్తాను అమ్మంటనే. ఎందుకు పోయి ఇబ్బంది పడతావు, అందుకని పోయి బండి కాడ ఉన్నా పోయి, లేదా బండి కాడికి. ఏమైంది తప్పు? నువ్వే పెద్ద గొడ్ల గోపి, నీ కూర అదిరిపోతారు. చెప్పి నీ చూస్తే అదిరిపోవాల్సిందే కానీ. వస్తావా లేదా ఉంటావా? బుడుతుందిరామా, ఏం వస్తావు? మాట్లాడుతా ఉండు. గిడ్డు వస్తుంది చిన్నమ్మ, చూస్తావా? ఇదిగో చిన్నమ్మ చెప్పలేడు పైన గిడ్డుకు వస్తాం మళ్ళీ. జాగ్రత్త పోయిరా, కబాన్ రావాలి చేను మొత్తం చూసుకొని. సరేనండి, ఇది వచ్చేసి మన చేను. చాలా బాగుంది అసలుకి కంకెళ్ళు అయితే. ఇంకా ఒక నెల టైం పట్టిద్దా పంటకు రావడానికి? 2 నెలలు టైం పట్టిద్దండి మనకు పంట రావాలంటే. ఈలోపు జనవరి 1 కంట అండి. ఇంక ఈలోపు ఏం వర్షాలు అవి పడకుండా ఉంటే బాగుండు. వర్షాలు పడితే ఏంటంటే గాలికి అదంతా పడిపోయిద్ది. చేను అయితే చాలా బాగుంది కదా. మన చేలో నుంచి వాటర్ అయితే పక్క చేలోకి వెళ్ళిపోతున్నాయి. చేనుకైతే వచ్చాను కదా,
అదొక హ్యాపీనెస్ అనమాట రైతులకైతే. చేలోకి వచ్చే చేను అంటే చేను దగ్గరకు వచ్చి చేను చూసుకుంటే అదొక హ్యాపీనెస్ అండి. చాలా బాగుంది కదా చేను అయితే. ఇంకా చేనే కొంచెం చాలా టెన్షన్ పడ్డం భయపడ్డం కూడా. కలుపు అదే గడ్డి మందు అవి కొట్టేసేలేకే తిప్పుకునితో తిప్పు కాదు మనం ఎంత మాత్రం పొలం కౌలుకి వేసుకునే వాళ్ళం అదే అని చెప్పేసి చాలా బావ అయితే బాధపడ్డాడు అసలుకి. మా అయ్యనో బావ అయితే ఇంక 2 రోజులు చేను దగ్గరికి వెళ్ళడం చూడడం తెలిసిన వాళ్ళని కనుక్కోవడం తిప్పుకోదా అని చెప్పేసి. ఇంకా లేదే కదా వేర్లకి ఏం పాకదులు అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కామెంట్ చేశారు. ఇంక మా ఊర్లో కూడా తెలిసిన వాళ్ళు ఉండి చాలామంది చెప్పేశారండి. చేను అయితే బాగానే ఉంది. ఇంకా బావ అయితే పైన మడవలు ఉన్నాయి కదా మడవలు బిగించేసి వాటర్ కావాల్సి ఉంటే ఇంకా నీళ్ళే మలుపుకొని వస్తాడు. చేలో ఇంకా ఇవి చూసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదామండి. సరేనా? సరేనండి. ఆ చేను దగ్గర అయితే నీళ్ళే మలుపు వచ్చాడు. ఇంకో చేను ఉంది కదా దాని దగ్గర కూడా వెళ్తున్నామండి. టైం లేదు అందుకే బాబా నేనైతే తొందరగా చెప్తా ఉంటాము. సరేనండి. ఇంకోళ్ళైతే మా ఊరల్లే ఇంకా వీడియో తీస్తున్నాం అని చెప్పేసి అంతే చూస్తూ ఉన్నారు. ఇంకా మనకైతే పొద్దులేదు చూడండి. సూర్యుడు కూడా ఇంకా లోనికి వెళ్ళిపోతున్నాడు. ఉదయం కలుద్దాం బాయ్ బాయ్ అంటా ఉన్నాడు సూర్యుడు తాత అయితే. పొలాలు మొత్తం అయితే పచ్చుకున్నాయి. డైరెక్ట్ ఇంకో చేను దగ్గరికి వెళ్తున్నాం. ఆ చేను కూడా ఎలాగుందని చెప్పేసి చూపిస్తాను పదండి. సరేనండి. ఇంకో చేను దగ్గరికి అయితే వెళ్ళాలని చెప్పాను కదా. ఇంకా మా ఆయన అయితే ఈ బండి చూసేసి నేను కూడా రాజీ బండి తీసుకోవాలి కొత్త బండి నాకు బండి కొనిపి రాజీ అంటా ఉన్నాడు మా ఆయన అయితే. ఇంకా భారీ గిఫ్ట్ అని చెప్పేసి కష్టపడి నేనే బండి సాధించాలి. మా ఆయనకైతే బండి కొనిపిస్తాను. నీ మహాన్ సైకిలే కొనిపిలేవు రాజు బండి ఏం కొనిపిస్తావంటారా? మా ఆయన కూడా అదే డైలాగ్ అంటాడేమో. బాగా మాట చెప్పావా? అదేనా? మళ్ళా లాస్ట్ సరే సరేనండి. సరిపోయారప్ప. రావా ఇంకా? సరే తీసుకోండి. ఇదంతా మొక్కజొన్న అండి. ముందు చల్లుతూ ఉన్నారు మొక్కజొన్నకి. మన చేను దగ్గర నుంచి అయితే ఇంటికి అయితే వెళ్తున్నావా? అల్లు అక్కడ చూడండి ఎంత తెల్లంగా పడుతున్నాయో కొంగలు అయితే. మొన్నటి దాకా అయితే అసలుకి చాలల్లో ఉండేవి. ఇప్పుడు చాలలో వండుకుని ఎట్నో దేవుడి వాళ్ళ చెట్టు మీదే ఉంటున్నాయిలే. పగలంతేమో ఈ మాగాడి పొలాల్లో ఉంటాయి. నైట్ అంతేమో అది చెట్టు మీద చూడండి అంటే తెల్లంగా ఏదైనా పోతున్నాయి కూడా కదా. మా గుడ్డుకు కూడా చేస్తున్నామండి ఇంటికైతే. సరేనా? మా పిల్లకాయలు అయితే ఏడుస్తున్నారంట. ఇప్పుడేమో ఆయన గుడి ఫోన్ చేశాడు. అయితే ఇంటికి వెళ్ళిపోదాం మరి. గద్దలేగో మా గద్దొచ్చి కోడి పిల్ల నాతో పోయా. గద్దలేగో మా గద్దొచ్చి కోడి పిల్ల నాతో పోయా.